విద్యారంగంలో ఉద్యోగ రంగంలో కొంతవరకు ముందుకు పోయి వ్యాపార రంగంలో కూడా కొంతవరకు ముందుకు పోయినా ఇంకా చెట్టు బల్జీలు వెనకబడిపోయాం. దానికి కారణం ఏమిటంటే రాజ్యాధికార దిశగా ముందుకు పోలేనంత వరకు కూడా మనం వెనుకబడే ఉంటామనే నగ్న సత్యాన్ని గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే ప్రభుత్వాలు మారాయి. మళ్ళా విజయభాస్కర్ రెడ్డి తర్వాత మరలా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు వచ్చి ఈ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక డిమాండ్ పెడుతున్నారు ఈ వేదిక ద్వారా. మొన్న గత ప్రభుత్వం మరి న్యాయ నిపుణులు చెప్పడం వల్ల 34% బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ ఉంటే 24%కే పడిపోయి 10% పోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 10 పెంచి బీసీలకు 34 ఎలా పెట్టాలనేది సాధించుకోవాలి. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక ఆఖరుగా ఒక పాయింట్, మీరందరూ కూడా ఒక్కసారి జాతీయ దృక్పథంతో ఆలోచించాలి. నేషనల్ కమిషన్ దృష్టికి వెళ్తే ఈనాడు హైదరాబాద్ లో దుస్థితి ఆ రకంగా ఉండదు. బీసీ కమిషన్స్ ఉంటాయి, రాష్ట్ర కమిషన్ ఉంటుంది, స్టేట్ కమిషన్ ఉంటుంది. వారు కలగజేసుకుంటే దేశంలో ఎక్కడున్నా చెట్టు బల్జీలు బీసీలుగానే ఉంటారు. దీని మీద చర్చ జరగాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి ఒక పాయింట్స్ మీద ఈవేళ ఈ కార్యక్రమం అయిపోయిందని మనం చేతులు దులుపుకోకుండా మళ్ళా మన పెద్దలందరూ చొరవ తీసుకుని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని సబ్జెక్ట్స్ పెట్టాలి. ఏమిటంటే దౌర్భాగ్యం, 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే ఈనాటి వరకు కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదని చెప్పుకోవడం ఏమిటని ఈ సందర్భంగా అడుగుతున్నాను. రాష్ట్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఉంది, కేంద్రంలో లేదు. అది ఎందుకు జరగటం లేదు? ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎందుకు జరగటం లేదు? ఒక్కసారి ఆలోచించాలి బీసీ సోదరులారా అని నేను మనవి చేస్తున్నాను. బీసీలందరికీ పెద్దన్న పాత్ర చెట్టి బలిజ. ఆ చెట్టి బలిజలు ఐక్యంగా ఉండి ఈ 139 కులాల్ని ఐక్యం చేసి బీసీల్ని ఏకం చేసి అంతిమంగా రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కృతనిశ్చయమై ఉండాలి. అందుకోసం ఇటువంటి సభలు పెడుతున్నారు మరి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక ఆఖరుగా మరి 1978లోనే మనకి మంత్రి వచ్చింది, ఉడుపుడి ప్రభాకర్ రావు గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేబినెట్ లో మనకేమి మంత్రి పదవులు గొప్ప కాదు, మంత్రి పదవులు కొత్త కాదు. మన పార్టీ అన్నదండలు లేకపోయినా ఇండిపెండెంట్లీగా గెలిచినటువంటి చరిత్ర కూడా చెట్టి బలిజలకు ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆనాడు కీర్తి చేసులు ఉడుపుడి సూర్యనారాయణ గారు ఏ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఇండిపెండెంట్ గా కుల బలంతో నెక్కి చూపించాడు కుడుపుడి సూర్యనారాయణ గారు. ఆ తర్వాత రామచంద్రపురంలో పిల్లి అప్పారావు గారికి ఎవరు టికెట్ ఇచ్చారండి? టికెట్ ఇవ్వకపోయినా గెలిచి సత్తా చూపించింది చెట్టి బలిజ జాతని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత పిల్లి బోసు గారు కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ కుడుపుడి చిట్టబ్బాయి గారు కానివ్వండి, కుల బలంతో సంఘం అనే ఒక బ్యానర్తో పార్టీలు టికెట్లు ఇవ్వకపోయినా గెలిచే సత్తా మాకు ఉంది అని చూపించినటువంటి కులం ఏదైనా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉంది అంటే అది ఒక్క చెట్టి బలిజ కులం మాత్రమే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకనాడు శ్రీకారం చుట్టారు కుడుపుడి ప్రభాకర్ రావు గారు మంత్రిగా. ఆయన తనదైనటువంటి శైలిలో చేశారు. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. చెట్టి బలిజలకు మంత్రి పాలని బోస్ గారికి ఇచ్చారు, పితాని సత్యనారాయణ గారికి ఇచ్చారు. వారి తర్వాత చెల్లిపోయిన వేలు గారికి ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఏనాడు చెట్టి బలిజలకు మంత్రి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆలోచించారు, మనం చెట్టి బలిజలకి మంత్రి పాలన ఆలోచించి మరి గతంలో వెస్ట్ గోదావరి పితాని సత్యనారాయణ గారికి ఇచ్చిన
ఈస్ట్ కూడా అవన్నీ విస్మరించకూడదని మొట్టమొదటగా యువకుడికి ఒక వాసించటి సువాసిని మంత్రి పదవి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఎవరు ఏ రకంగా ఎదిగినా నేను ఒకటే ఆఖరుగా చెప్పేది, నేను ఆఖరుగా మనం చేసేది ఒకే ఒక పాయింట్. ఓ కులస్తులారా, ఏదైనా నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలో ఉండి సుశిక్షితులుగా ఉండి ఎదగండి. లేకపోతే కులానికి సేవ చేసి కుల సంఘాలు పెట్టి ఎదగండి. లేకపోతే మహారాజులు పెట్టి జాతిని జాగృతం చేసి ఎదగండి. లేకపోతే ఒక భోజనాలు పెట్టి సమీకరించి చైతన్యపరిచి ఎదగండి. ఎవరు ఎలా ఎదిగినా ఒదిగి ఈ కులానికి నేనేమైనా చేస్తున్నానా లేదా ఆత్మ పరిశీలన చేసుకుని, రాజకీయంలో ఒకే కులంతో సాధ్యం కాదు, మిగతా కులాలు చేస్తూ మనకి ఒక గుర్తింపించినటువంటి చిట్టుపల్లి కులానికి మేమేనైనా చేస్తున్నామని ఆలోచించాలి. అవకాశాలు అందరికీ రావు. ఆ అవకాశాలు వచ్చినటువంటి నాయకులు చిట్టిపల్లి కులానికి ఉపయోగపడేటట్లు కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు నాకు ఒక అవకాశం వచ్చింది. కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గా వెంటనే కొత్తపేటలో ఒక కళ్యాణ మండపం కట్టాం. చిట్టిపల్లిలో తలెత్తుకుని తిరిగేలా ఒక కళ్యాణ మండపం కట్టాం. త్వరలోనే మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ కూడా మరి తొమ్మిది వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపం చేయడానికి సత్యం గారు చొరవ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, జై చిట్టిపల్లిగా, జై చిట్టిపల్లిగా, జై చిట్టిపల్లిగా. తొమ్మిది వెంకటరెడ్డి గారు, తొమ్మిది వెంకటరెడ్డి గారు